విజయం అన్నది ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. కొన్ని విజయాలు శాపాలుగా మారతాయి. కురుక్షేత్రం మీద సూర్యుడు మాయమవుతున్నాడు. ధూళితో నిండిన యుద్ధభూమి మౌనంగా ఉంది. అర్జునుడు నేలపై చూసి మౌనంగా ఉన్నాడు. కర్ణుడు లేడు, ద్రోణుడు లేడు, భీష్ముడు ధర్మానికి బలి అయ్యాడు. ఆ రాత్రి యుద్ధం ముగిసిందని అందరూ నమ్మిన క్షణం ఒక ఆత్మ ఇంకా మేల్కొంది. అశ్వత్థాముడు, ద్రోణాచార్యుడి పుత్రుడు. తండ్రి చనిపోయిన వార్త విన్న రాత్రి అతని కళ్లలోని కాంతి కరిగిపోయింది. అశ్వత్థాముడు ఒంటరిగా రథం మీద కూర్చున్నాడు. చుట్టూ చీకటి, పై ఆకాశంలో ఎర్ర చంద్రుడు. మీరు ధర్మం పేరు చెప్పి నా తండ్రిని మోసం చేశారు అన్నాడతను. ఇప్పుడు నేను ధర్మం పేరుతో రక్తం చిందిస్తాను. బాణం ఎగిరింది. రాత్రి గర్జించింది. నిద్రలో ఉన్న ద్రౌపది కుమారులు క్షణాల్లో భస్మమయ్యారు. ఉదయం ద్రౌపది నిలబడి ఉంది. కళ్లలో అగ్ని, స్వరం చల్లగా కాని భయంకరంగా. అతను చావకూడదు, శాశ్వతంగా బాధలో బ్రతకాలి అంది. కృష్ణుడు ముందుకు నడిచాడు. కళ్లలో నీలికాంతి మెరిపించింది. నీ తండ్రి ధర్మానికి బలి అయ్యాడు అశ్వత్థామా అన్నాడు. అశ్వత్థాముడు నవ్వాడు. ధర్మం అన్నాడు. మీ ధర్మం నా ప్రేమను చంపింది. నేను నీ శాంతిని చంపుతాను. కృష్ణుడు నిశ్శబ్దంగా తలవంచి అన్నాడు. నీ శరీరం బ్రతుకుతుంది, కాని నీ ఆత్మ శాశ్వతంగా బాధలో ఉంటుంది. ఆకాశం విరిగిపోయింది. శివుడి త్రిశూలం మెరుపులా మెరిపింది. అశ్వత్థాముడి మణి చీలిపోయి నేలపై పడిపోయింది. రక్తం బంగారు కాంతిగా మారి గాలులు కలిసిపోయింది. ప్రపంచం ఒక క్షణం నిశ్శబ్దమైంది. కాని అశ్వత్థాముడు కూలిపోలేదు, లేచాడు. ఇక యోధుడు కాదు, శాపం. కాలంతో కలిసి తిరుగుతున్న ఆత్మ. దేవతలందరూ మరచిపోయారు, కాని కాలం మాత్రం కాదు. యుగాలు మారిపోయాయి, రాజులు వచ్చారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి. కాని అతనింకా భూమిపై తిరుగుతున్నాడు. ఒంటరిగా, శాంతి లేకుండా, మరణం లేకుండా. అతను కేవలం శాపం కాదు, సాక్షి. ధర్మం, పాపం, ప్రతీకారం ఇవన్నీ మానవుల్లోనే నిత్యం ఉండే సత్యాలు. ఇంకా ఎక్కడో గాలిలో వినిపిస్తోంది కృష్ణుడి స్వరం. విజయం కాదు, వినయం శాంతినిస్తుంది. భూమి మీద ఒక నీడ కదిలింది. నుదుటిపై మచ్చ, కళ్లలో శూన్యం, చేతిలో మలిన ఖడ్గం. అతనే అశ్వత్థాముడు. Like, share and subscribe!